2 సంవత్సరాలైన సందర్భంగా వెన్నుపోటు దినం సందర్భంగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నాయకత్వంలో వెన్నుపోటు ఎట్లా పొడిచినాడు అనేది ప్రజలకు తెలియాలి కాబట్టి మేము వివరించి చెప్పడం జరుగుతుంది. ఎన్టీ రామారావు వాళ్ళ సొంత బిడ్డనిచ్చిన మామకే వెన్నుపోటు వచ్చి లాస్ట్లో ఆయన అయితే నన్ను చంద్రబాబు నాయుడు నా అల్లుడే వెన్నుపోటు వచ్చినా అని ఏడ్చిన పరిస్థితి టీవీ వీడియోలలో మనం చూడడం జరిగింది. అట్లాంటి వ్యక్తిని నమ్మి మనం ఈరోజు నిజంగా రైతుల తరఫున నేను ఒక రైతుగా రైతులను కోరుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలకు మించి సూపర్ 6 పథకాలు ఇస్తానంటే నమ్మి మోసపోయి మనం చంద్రబాబును గెలిపేయడం జరిగింది. కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఆ కూటమి ప్రభుత్వంలో ఏం చేశాడు, నేటి పౌరులకు కూడా డిఎస్సి అని చెప్పి ఈరోజు డిఎస్సి నేను విడుదల చేస్తాను అని అబద్ధాల హామీలు ఇచ్చి యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు నేను డిఎస్సి బిఈడి టీటీసీ చదివిన ప్రతి ఒక్క నిరుద్యోగికి నేను ఖచ్చితంగా డిఎస్సి ఇచ్చి కల్పిస్తానని చెప్పి మోసం చేసి విద్యార్థులను నేటి పౌరులను చదువుకునే ప్రతి ఒక్కరిని ఉపాధ్యాయులను అందరినీ మోసం చేయడం జరిగింది. యువకులను అంటే మోసం చేసినావు, ఆడపడుతులను మోసం చేసినావు. నెలకు 15,000 నీ అకౌంట్లు వేస్తాను అని చెప్పి ఆ 1,500 అకౌంట్లు వేస్తానని అవి వేయకుండా మోసం చేసినావు. మహిళలకు మోసం చేసినావు. లాస్ట్ చూసే అన్నదాత అన్నం పెట్టే రైతులను కూడా మోసం చేసినావు. నువ్వు రైతుల పరిస్థితి చూసే పంటకు గిట్టుబాటు ధర లేదు, జొన్నలకు లేదు, ఏ దానికి లేదు. ఈరోజు అయితే ఒడ్లు రైతులలో అమ్ముకున్నారు. ఈరోజు రేట్ వచ్చింది 2,500 2,600. మేము ఈరోజు వరి నార వేయాలని సీడు కొనకపోతే 3,000తో 25 కేజీలు ప్యాకెట్ వచ్చి 1,000 రూపాయలు కొనడం జరిగింది. అంటే రైతులు అమ్ముకున్నాక గిట్టుబాటు ధర ఎక్కడి నుంచి వస్తా చెప్పు నాకు. నేను ప్రశ్నిస్తున్నా, నువ్వు రైతుల మనిషి అని చెప్పి చెప్తున్నావు, రైతుల కోసమే నేను పనిచేస్తానని చెప్తున్నావు. ఎక్కడ చేసినావు చెప్పు. రైతులైతే నాశనం అయిపోయారు. నేను నిజంగా చెప్తానా, నేను ఒక రైతుగా ఖచ్చితంగా రైతులలో వచ్చే 2-3 సంవత్సరాలు నాశనం, ఇంకా 10 ఏళ్ళునే దిద్దుకోలేరు. రైతుల పరిస్థితి ఎట్టుందంటే ఈరోజు యూరియా లేదు. ఈరోజు 20-20కి 600-700 రేటు పెంచడం జరిగింది. ఈరోజు 1,800 అమ్ముతున్నారు. పాత రేట్ అని ఆటోలు పెట్టుకొని బంగపోయి కాళ్ళు గడుపులు కొట్టుకొని ఆ షాపుల కాడ చూస్తుంటే విచిత్రం అనిపిస్తుంది అసలు. ఈరోజు మళ్ళీ రేపు కొత్త రేట్ వచ్చిందంట 2,100 20-20కి. అసలు యూరియా అయితే అసలు ఇప్పుడు ఇచ్చేదే లేదంట, డిఏపి అయితే ఇచ్చేదే లేదంట. అసలు ఆధార్ కార్డు కొడితే నీకు వచ్చిన కాడికి 5 బస్తాలు వస్తాయంటారు. నాకు 60-50 ఎకరాలు పొలం ఉంది, నాకు 5 బస్తాలు వస్తాయని చూపిస్తుంది. దాంట్లో నేను సాల్లో వేస్తాను ప్రతి సంవత్సరం. రైతుల కోసం మందులు నాట్లు వేసిన కూలీలు ఉండకూడదని నేను వేస్తాను. ఇప్పుడు నాకు డిఏపి కావాలా. మొత్తం ఇప్పటికి 3 రోజుల నుంచి జరుగుతుంటే ఒక్క డిఏపి మూట కూడా దొరకడం లేదు. ఏమంటే నీ ఆధార్ కార్డు పెట్టు, అదేందో దాంట్లో ఇది వస్తుందంట, ఓటీపీ వస్తుందంట. ఓటీపీ అంటే రావడం లేదు అసలు. మరి ఏం చేయాలి అసలు? రైతులను అయితే నిజంగా చెప్పాలంటే ఈ కూటమి ప్రభుత్వంలో మన రైతులు కూడా ఎట్లా నమ్మి చేసినారో ఏం కథనో తెలియదు, కానీ రైతులను మాత్రం మనం ఓట్లు వేసినందుకు మనల్ని నాశనం చేయడానికి వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం. ప్రతి ఒక్క దాంట్లో ఏ దాంట్లో అయినా కానీ ఎవరికి న్యాయం చేయలే. ఇట్లాంటి ప్రభుత్వాన్ని నిజంగా గద్దె దించేంత వరకు ఈ వైఎస్ఆర్ పార్టీ నిద్రపోదని తెలుపుతూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కొన్నప్పుడు ఆర్బీకీలలో అసలు మందులు ఉన్నాయి, ప్రతి ఒక్కటి నది విత్తనాలు ఉన్నాయి. భూసార పరీక్షలు చేసి నీకు ఫలానా మిస్టేక్ ఉందని ఉచితంగా చేసి ఏమేస్కాల మందులని చెప్పిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవన్నీ నిజంగా చెప్తుంటే బాధ అనిపిస్తుంది. ఏ ప్రభుత్వం ఉన్నా రైతులను మాత్రం కాపాడకపోతే ప్రభుత్వాలు నాశనం అయిపోతాయని సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరికీ